బండి సంజయ్ గారు ఈ దేశ నాయకురాలు, భారతదేశ నాయకురాలే కాదు ప్రపంచ దేశ నాయకురాలుగా గుర్తింపు పొందినటువంటి స్వర్గశ్రీ ఇందిరాగాంధీ గారి గురించి, వారి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ అందరికీ ఇందిరమ్మ ఇల్లే చాలా అందరికి తెలుసు, కానీ ఇందిరమ్మ జాగా కూడా ఉంది, ఇందిరమ్మ స్థలము. మనము ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ తాలూకాలోనైనా ఒక మారుమూల గ్రామంలో కూడా మనము పోతే ఒక 70-80 ఏళ్ళ ఒక అవ్వనో తాతనో కాంగ్రెస్ కండువనో కాంగ్రెస్ జెండా కనబడితే ఒక అవ్వనో తాతనో పరిగెడుకుంటూ వచ్చి, బిడ్డ నేను ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళ జాగా ఉంది, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు ఉంది, నేను ఆ ఇంట్లోనే ఉంటున్నా అని ఒక 70-80 100 వయసున్న, ఇప్పుడు 100 వయసు అంటే అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 70-80 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా, 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, ఎవరైనా చెప్తారు. అంటే కాంగ్రెసు ఇందిరమ్మ స్థలము, ఇందిరమ్మ ఇల్లు, ఇది చరిత్ర. ఇది బండి సంజయ్ గారి వయసు ఎంతో నాకు తెలియదు, ఎవరైనా చెప్తే కొంత. హరి ఆయన వయసు ఎంత, బండి సంజయ్ గారి వయసు ఎంత ఉంటుంది అనుకో, అటు ఇటు 57-60. సరే, నా వయసు 58. ఎవరిది అంటే నాకంటే చిన్నోడే ఇంకా. ఓకే, అది ఓకే. నేను బండి సంజయ్ గారిని ఏమంటున్నా అంటే, ఒక రాజకీయ పార్టీ ఒక పార్టీ మీద ఇంకో పార్టీ రాజకీయ విమర్శలు, ఏ పార్టీ ఉనికి వాళ్ళు కాపాడడానికి విమర్శలు సహజంగా ఏ పార్టీ అయినా ఉంటాయి. అది కాంగ్రెస్ మేము కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ. కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం చిన్నపిల్లలం. బండి సంజయ్ గారు కానీ, జగ్గారెడ్డి కానీ, మన వయసు ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలం అప్పుడు. నేను అనుకుంటే అప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మన వయసు అట్లుంటుంది ఆ ఏజ్లో. ఇందిరాగాంధీ గారు ఈ రోజులలో మనం ఏంటంటే, ఇప్పుడు మనము జగ్గారెడ్డి మీటింగ్ పెట్టుకోవాలన్నా, బండి సంజయ్ పెట్టుకోవాలన్నా, ఇంకెవరన్నా మీటింగ్లు పెట్టుకోవాలంటే మనం లారీలు కట్టాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, వగేరా 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 చేయాలి. ఈ రోజులలో అయితే ఎనీ పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ అయినా కానీ, దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ ఎవరు ఆనాడు ఇందిరాగాంధీ గారి కాలంలో ఎవరు కూడా బండి కట్టకుండా స్వతంత్రంగా ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ వస్తున్నారంటే హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో బండ్లు కట్టుకొని 3 రోజుల ముందు నిజాం కాలేజీకి ఇందిరాగాంధీ గారు వస్తున్నారంటే ఆ రోజులలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో, ఆ రోజులు గ్రామాలే కదా, ఇప్పుడంటే అర్బనైజేషన్ అయిపోయింది, కానీ ఆ రోజులలో గ్రామాలే కాబట్టి చుట్టుపక్కల ఆ రోజులలో ఇన్ని వసతులు లేవు. ఎడ్ల బండ్లు కట్టుకొని 3 రోజులు సర్ది పెట్టుకొని వచ్చి నిజాం కాలేజీలో బస చేసేటోళ్ళు. 3 రోజుల కిందటే వచ్చేటోళ్ళు ఇందిరాగాంధీ గారు వస్తున్నారంటే. ఆ రోజు ఆమె సభకు వచ్చింది, ఒక నిజాం కాలేజ్ ఆ రోజులలో వచ్చింది అని అంటే 3 రోజుల ముందు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చిన వ్యవస్థలో ఇందిరాగాంధీ గారు నాయకురాలు గారు. అందుకనే ముందే చెప్పిన, ఆమె మన భారతదేశ నాయకురాలు కాదు, ప్రపంచ దేశ నాయకురాలుగా వర్ణించబడ్డ చెప్పినటువంటి ఇందిరాగాంధీ గారు.
ప్రపంచ దేశాలే ఆమెను పొగిడిన సందర్భాలు. ఆ రోజు బహిరంగ సభలో వచ్చి ఇందిరాగాంధీ గారు ఏం మాట్లాడేవాళ్ళు? రోటీ కపడా మకాన్. ఆమె ఏమని తిట్టేది కాదు, ఆమె వచ్చి ఇదే చెప్పేది, ఈ దేశ్ కి జనతా కే లియే రోటీ కపడా మకాన్ జరూరత్ హై. ఈ దేశ ప్రజలకు కావాల్సింది రొట్టె, బట్ట, ఇల్లు, ఈ మూడు కావాలి అని ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క నినాదం. ఆమె ఆ మూడు మాటలు వినడానికే దేశంలో నలుమూలల నుంచి ప్రతి ఒక్క మానవుడు వచ్చేవారు ఆమె సభకు. అది ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర. నేను బండి సంజయ్ గారికి ఏమంటున్నంటే, నీకు నీ పార్టీ, నీ బీజేపీ పార్టీ తెలంగాణలో బలంగా మీరు లేరు. మీరు గఫ్లత్లో 8, 5, 3, 4, 5 మొన్న 8 వచ్చిర్రు ఎంపీలు. అది గఫ్లత్లో వచ్చినాయి. మీకు 8 ఎంపీ సీట్లు తెలంగాణలో మీకు గఫ్లత్లు వచ్చినాయి. మీకు తెలంగాణ గడ్డ మీద బీజేపీ రాజకీయపరమైన ఉనికి లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది. వీళ్ళేం అనుమానం లేదు. దీంట్లో ఈ రెండు పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది. కాబట్టి మీరు గఫ్లత్లో వచ్చిర్రు 8 పార్లమెంట్లు అనుకొని మళ్ళా గఫ్లత్లో పెరుగుతాయి అనుకుంటున్నారు. పెరిగాయి. మీరు ఏదో రకంగా మీ ఉనికిని కాపాడుకునే, తెలంగాణ గడ్డ మీద ఉనికిని కాపాడుకునే రాజకీయపరమైన మీరు ప్రకటనలు చేస్తున్నారు. కానీ నేను బండి సంజయ్ గారికి ఏం చెప్తున్నంటే, అసలు ఇందిరాగాంధీ గారి గురించి నీకు ఏం తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? సెంట్రల్ మినిస్టర్ వీను ఇందిరమ్మ, నువ్వు నేను పుట్టకముందే ఆమె ఇందిరమ్మ నినాదం ఇది రోటీ కపడా మకాన్. ఇంకా మనం భూమికి రాలే, బండి సంజయ్ రాలే, నేను రాలే, చాలామంది రాలే. మనం రాకముందేనే ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాన్ అన్నది. అంటే ఆనాడే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ జాగా, ఇందిరమ్మ ఇల్లు. ఇప్పుడు నువ్వు ఏదో ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ ఈ పేరు పెడితే ఇందిరమ్మ ఇల్లు పైసలు ఇయ్యము, మా కోట ఇయ్యము అని ఆయన తెలంగాణ ప్రజలకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఒక భయపెట్టించే ఒక బ్లాక్మెయిల్ మాటలు మాట్లాడిండు బండి సంజయ్ గారు. అసలు నేను బండి సంజయ్ గారికి ఏం చెప్తున్నా అంటే, అసలు ఏమి తెలుసు బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులారా, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర దేశ ప్రజలకు తెలుసు. నీకు తెలవకపోవడము చాలా బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు, దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఈనాటికి దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఇందిరమ్మ అంటే చాలామంది ముసలోళ్ళు, తాతలు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు లేచి కూర్చుంటారు. అది చరిత్ర. ఆమె పేరు చెప్తే ఆ 70 ఏళ్ళ వయసు వల్ల ఒక అవ్వనో తాతనో ఇందిరమ్మ అనగానే వాళ్ళ ఎంట్రికెట్లు నిలబడుతుంది. ఇట్లా అంత పవర్ఫుల్ పేరు ఇందిరా గాంధీ గారు పేరు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తగా నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నిజం. ఇది వాస్తవము. బండి సంజయ్ గారికి టెస్టింగ్ చేయాలని చేసే ధైర్యం ఉంటే
నువ్వు ఏ ఊరు అంటే ఆ ఊరికి నీ పార్లమెంటులోనే మీ ఊరికే పోదాం. బండి సంజయ్ గారి ఊరికి పోదాం. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ ఒక తాతనో అవ్వనో అమ్మనో అడుగుదాం. ఆమె ఏం చెప్తావు ఇందిరాగాంధీ గారి గురించి విందాం. దానికి నువ్వు రెడీనా? బండి సంజయ్ గారికి కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుంది. ఈ వద్దు, ఈ కోతలొద్దు, కోతల రైడు అయిపోతావు నువ్వు. పేరు మార్చాల్సి వస్తుంది మళ్ళా నీకు. యు ఆర్ రెడీ? ప్రాక్టికల్గా మాట్లాడదాం. నువ్వు మమ్మల్ని తిట్టుంటే మేము ఇంత సీరియస్గా అడగం, నేను ఛాలెంజ్ చేయం. నువ్వు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడినావు. ఇందిరమ్మ ఇల్లుకి పైసలు మేము మోడీ గారు చెప్పి ఇప్పియమని అంటున్నావు నువ్వు. దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఛాలెంజ్ చేస్తున్నా బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులారా, మీ నాయకులకు ఈ దేశంలో ఈ చరిత్ర ఉంది. మోడీ గారికి ఈ చరిత్ర ఉంది, అమిత్ షా గారికి చరిత్ర ఉంది, ఇంకోరికి ఈ యొక్క త్యాగాల చరిత్ర ఉంది అని కేంద్రంలో బీజేపీ నాయకులకు ఒక్కరికైనా మీరు చెప్పగలరా? ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి? మీరు మీకు ఆ ధైర్యం ఉందా, ఆ దమ్ముందా బీజేపీ నాయకులకు? ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో దేశ ప్రజలు ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, తీసుకురావాలి, తెచ్చుకోవాలి అన్న రోజు అందులో జవహర్లాల్ నెహ్రూ, వారి కూతురు ఇందిరాగాంధీ గారి వారి వయసు అప్పుడు నేను అనుకుంటే అప్పుడు చాలా చిన్న వయసు. అరే ఏజ్ ఎంత ఉందా? ఆ రోజు ఏంది, దాదాపు ఈ దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారి, జవహర్లాల్ నెహ్రూ కూతురు ఆవిడ యొక్క సారథిలో దాదాపు 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది ఆమె. 6 సంవత్సరాలు దేశం కోసము ఆ చిన్న వయసులో, చిన్న వయసు అంటే ఆ రోజుల్లో చిన్న వయసే, ఆ వయసులో ఆమె జైలు జీవితం గడిపింది. పెళ్లి అయినాక కూడా జైలు జీవితం గడిపింది. వారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమంలో జైలు జీవితం గడిపే సందర్భాల్లో కూడా వారు ప్రెగ్నెన్సీగా ఉండే. ఆ జైల్లోనే పుట్టింది ఎవరు? మొదటి సంతానము రాజీవ్ గాంధీ గారు. ఆమె జైల్లో ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ గారు పుట్టారు స్వతంత్ర ఉద్యమంలో. ఇది ఇందిరాగాంధీ గారి యొక్క జీవిత చరిత్ర. బండి సంజయ్ గారు, మీకేం తెలుసు? తూ తెలియదు, తా తెలియదు. నోరుంది కదని మీరు, నాలుక ఉన్నది కదని మీరు మాట్లాడుతూనే ఉంటారు. చెప్పండి, మీకు బీజేపీ పార్టీలో ఒకరి గురించి చెప్పండి. మీరు ఆ యొక్క ఇందిరాగాంధీ గారు, ఆ యొక్క చరిత్ర గల్ల కుటుంబం, ఆ చరిత్రలో ఒక చరిత్ర ఉన్నట్టు ఇందిరాగాంధీ గారి యొక్క పేరు ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే మీరు మేము పైసలు ఇయ్యామని మీరు మాట్లాడతారా? ప్రధానమంత్రి గారు చెప్తానంటారా? ఇదేనా మీ విలువలు? విలువల కోడ్తో కూడుకున్న రాజకీయ వ్యవస్థ బీజేపీ ఉండకపోవడం దురదృష్టకరం.
ఈరోజు ఇంత చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక ఇందిరాగాంధీ గారి గురించి నీ వయసు ఎంత, నా వయసు ఎంత? మేము ఏ రోజు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గురించి తప్పుగా మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ. ఎల్కే అద్వానీ గారి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గురించి ఎంతో గొప్పగా భావించే రాజకీయ వ్యవస్థ అది. ఏం మాట్లాడుతావు బండి సంజయ్? ఏం ఆమెకు ఇంకో చరిత్ర ఉంది. ఆ రోజు బంగ్లాదేశీ స్వాతంత్ర ఉద్యమం, వాళ్ళ బంగ్లాదేశీ స్వాతంత్రం ఇప్పించే దాంట్లో పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టి బంగ్లాదేశీ స్వాతంత్రం ఇచ్చిన ఉక్కు మహిళా మహాన్ నాయకురాలు అని ప్రపంచ దేశాలు పొగిడిన చరిత్ర ఇందిరాగాంధీ గారిది. ఆ రోజు పాకిస్తాన్ సైనికులను ఇందిరాగాంధీ గారు మన దేశ ఆర్మీకి డైరెక్షన్ ఇచ్చి తరిమి కొట్టండి, బార్డర్ని దాటించండి, బంగ్లాదేశ్ స్వతంత్రం ఇప్పించండి అని డైరెక్షన్ ఇచ్చి ఆ పాత్ర పోషించి ఆ దేశానికి స్వాతంత్రం ఇప్పించిన ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారు. మరి మీరు ఎన్నికలు వస్తే ఆ బార్డర్లకించి వాళ్ళని మీరే పిలుచుకుంటారు, మీరే బాంబులు వెలిపిస్తుంటారు, ఎలక్షన్లలో మళ్ళీ మీరే పవర్ పాలిటిక్స్ చేస్తుంటారు. మేము ఎంత చెప్పినా కాంగ్రెస్ యొక్క చరిత్ర, మా నాయకుల యొక్క చరిత్ర, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర మేమెంత చెప్పినా తక్కువనే. బీజేపీ యొక్క అదే శ్రీనివాస్ ఓకే, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడానికి అసలు పునాదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా. అంబేద్కర్ గారు ఆ రోజు లా మినిస్టర్గా అతన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయండి, ఈ దేశం సమస్త కులాలు సమస్త మతాలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడానికి ఒక రాజ్యాంగాన్ని తీసుకురావాలి, ఒక ప్రతిపాదనను తీసుకొచ్చే దాంట్లో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా లా మినిస్టర్ అంబేద్కర్ గారు బాధ్యతలు అప్పచెప్పించింది చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో నుంచే నువ్వు ఒక నాయకుడిగా ఎదిగినో బండి సంజయ్ గారు. ఆ రోజు నెహ్రూ గారు అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం దాంట్లోకిచ్చే ఈరోజు బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ దాకా పోయిండు, ప్రధానమంత్రి కూడా అయిండు బీసీ కోటాలో. ఇవన్నీ రూపకల్పనకు పునాదే జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ, అందులోనే అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం. మీరు ఆ కప్పతీరు మీరు ఎట్లా దుంకినా అది లాభం లేదు. అది మీ అన్ని కప్పదుంకులు ఎక్కువనే మీ అంతా. విన్నారా? జవాబు వచ్చిందా శ్రీనివాస్ గారు? ఇది నిజమే కదా, ఇదేదో మేమేదో లేనిది చెప్పడం కాదు కదా, ఇది నిజమే కదా. ఆనాడు రాజ్యాంగం అంబేద్కర్ గారికి ఎవరు ప్రైమ్ మినిస్టర్? ఇందిరాగాంధీ గారు తండ్రే కదా, జవహర్లాల్ నెహ్రూరే కదా. ఆ రిజర్వేషన్లకించే కదా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, బండి సంజయ్ గారు వగేరా 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 అందరూ వచ్చారు. ఇది చరిత్ర. ఇదంతా మీరు ఎన్ని అంటే ఇప్పుడున్న కొత్త జనరేషన్ తెలివై ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకునే ప్రయత్నము జనరేషన్ కూడా చేస్తలేదు చరిత్ర గురించి. ఇప్పుడున్న ఈ మధ్యలో 20 ఏళ్ళ కిందనో 10 ఏళ్ళ కిందనో 20 ఏళ్ళ కిందనో 25 ఏళ్ళ కింద పుట్టిన పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే ఆనాటి మహాత్మా గాంధీతో పాటు ఎవరైనా కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు కూడా ఆ రోజు కాంగ్రెసే కదా. ఈరోజు బీజేపీ నాయకులు సెంట్రల్లో క్లెయిమ్ చేసుకుంటున్నారు. బీజేపీ పుట్టింది ఎప్పుడు? ఎన్నేళ్ళ అది పుట్టి?
40 ఏళ్ళు అయిపోయి ఏడని అటో ఇటో 40-45. మరి కాంగ్రెస్ పుట్టింది అప్పుడు 140 ఎక్కడ మీరు మరే నాయన మీకంటే డబల్ నాయన కాంగ్రెస్ పార్టీ పుట్టి. మీరు 40 అయితే మేము 140. మీరు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మన్మన్లాలు, మీరు మునిమన్మల్లు కాంగ్రెస్ పార్టీకి మునిమన్మల్లు మీరు. సరే ఏం చేస్తాం, టైం బాగలేక మునిమన్మలు తాతను తన్నట్టుంది కథ ఇదంతా. వయసులో ఉన్నారు ముత్తాత కాంగ్రెస్ పార్టీ, కొందరికి ముత్తాత, కొందరికి తాత, కొందరికి తండ్రి అదే కాంగ్రెస్ పార్టీ, కొందరికి తల్లి అదే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అది తర్వాత సంగతి అదంతా. అది గవర్నమెంట్ గురించి అది గవర్నమెంట్ మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు మాట్లాడతారు. కాబట్టి ఇందిరాగాంధీ గారిని విమర్శించడము అది నీ వయసుకు తగదు, నీ శక్తికి తగదు. ముత్తాతలకు తాతలకు అంత ముత్తాత అంటే ఓకే, అంత నాయనమ్మని ఏమంటారు జేజమ్మ. ఎస్, జేజమ్మ ఇందిరాగాంధీ గారు. జేజమ్మకే దగ్గులు నేర్పుతావా బండి సంజయ్? కాబట్టి ఏదో తెలియక మాట్లాడినాం. మీడియా ద్వారా కొన్ని విషయాలు మేము ప్రపంచ దేశాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. బండి సంజయ్ గారు మీరు క్షమాపణ చెప్పేసి ఈ సబ్జెక్ట్ ఇటుకి వదిలేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీ గారి నుంచి మీరు మాట్లాడి మీరు నవ్వుల పాలు కావద్దని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా తెలియజేస్తూ, రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అది గవర్నమెంట్, అది ఏదైనా ఉంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది వేరే ఉంటుంది. అది ఎస్, మంచి క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఐ లైక్ యూ. ఎవరు మన ఆంధ్రప్రభ జాన్ రోస్. మంచి ప్రశ్న, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న శ్రీనివాస్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రశ్న, మంచి ప్రశ్న. ఆయన ఏమన్నాడు, నువ్వు ఇందిరాగాంధీని గారిని చూసావా? ఎస్ చెప్తే. ఇప్పుడు నేను చెప్తే నేను పుట్టింది 1966. బహుశా మా సంగారెడ్డి హెడ్ క్వార్టర్, మెదక్ పార్లమెంటు హెడ్ క్వార్టర్ సంగారెడ్డి. అయితే మా పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ గారు, ఆ రోజు బాగారెడ్డి గారు, మా దగ్గర సంగారెడ్డిలో పి రామచంద్రారెడ్డి గారు, సిద్దిపేటలో మదన్మోహన్ రావు గారు, ఇట్లా చాలామంది మెయిన్ అయితే బాగారెడ్డి గారే. పెద్ద తోపులు అవన్నీ, రాజకీయ తోపులు అవి. వారు ఇందిరాగాంధీ గారిని మెదకు జిల్లా మెతుకు సీమ అంటాం, వెనుకబడ్డ జిల్లా మెతుకు సీమ. ఈ మెతుకు సీమ వెనుకబడ్డ జిల్లాకు ఇందిరాగాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా గెలవాలి, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మెతుకు సీమ ప్రజలకు మేలు జరుగుతుంది అనే వ్యవహారంలో వారిని తీసుకురావడం జరిగింది. అంతకు ముందే అంటే ఎంపీ కంటే ముందే సంగారెడ్డికి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ సంగారెడ్డికి వచ్చింది. బహుశా అప్పుడు నా వయసు లేదు, 6 సంవత్సరాలు ఉండొచ్చు నేను అప్పుడు. ఇది పార్లమెంట్ కంటే ముందు చెప్తున్నా. ఆ రోజు ఎస్ 78 ఓకే కావచ్చు, అప్పటికి ఓకే 11 ఇయర్సా, 11 సంవత్సరాలు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆ వయసులో, ఇందిరాగాంధీ గారు ఎవరో నాకు తెలియదు, చిన్న వయసు కదా, 11 సంవత్సరాలు ఏ క్లాస్ ఉంటాం? 6th క్లాస్, 6వ సంవత్సరం, 5, 6, 5వ తరగతి 6వ తరగతి, మనకేం తెలుసు, తెలియదు. అయితే నేను ఆ రోజు నా మైండ్లో ఉన్నది మీకు చెప్తున్నా. ఇందిరాగాంధీ గారు ఎవరు నాకు తెలియదు, నా 10-11 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు ఎవరు తెలియదు. నేను సంగారెడ్డికి ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రచారానికి వస్తున్నట్టుంది. ఇప్పుడున్న అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ ఉంది కదా, ఇది మన రాహుల్ గాంధీ గారి సభ 2017లో నేను జరిపిన కదా ఆర్గనైజేషన్, ఆ గ్రౌండ్లోనే ఇందిరాగారి సభ, ఆ గ్రౌండ్కి వస్తుంది.
మా అమ్మ, నేను చిన్న వయసు, నా మనసు ఇప్పటికీ నా కళ్ళల్లో తిరుగుతుంది, మీకు చెప్తున్నా. అప్పుడు ఇందిరాగాంధీ గారు సంగారెడ్డికి వచ్చే టైము అంటే ఆ వయసులో నా మెమరీ చెప్తున్నా మీకు. ఆ టైం ఏం తెలుసా, మబ్బుల 3 గంటల సమయం. మీరు అనొచ్చు ఇందిరాగాంధీ గారి తెలియదు నీకు 3 గంటలు ఎట్లా తెలుసా, నా డౌట్ రావచ్చు మీకు. ఎందుకు తెలుస్తుంది అని అంటే, మా అమ్మ నన్ను కూర్చుని ఇంట్లో వాచ్ చూసుకుంటూ కూర్చున్నది. ఇందిరాగాంధీ గారు మా సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్కి వచ్చిందని సప్పుడు, అప్పుడు ఊర్లలో ఏం లేదు కదా, వాళ్ళు సప్పుడు వస్తూ తెలిసిపోతుండే ఆ రోజులలో. ఆ టైము అప్పుడు చూసుకుంటున్నట్టుంది, అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. మబ్బులు వచ్చింది, అవి 3 కావచ్చు 4 కావచ్చు, మబ్బులు వచ్చింది. ఆ టైంకి మా అమ్మ ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజు బహుశా అది అంబేద్కర్ స్టేడియంకి ఇక్కడికి దాదాపు ఒక జట్టి నాగేశ్వరరావు, అదే మన కుసుమ్ కుమార్ వాళ్ళ ఇంట్లో మేము రెంట్కున్నాం. అప్పుడు వారింటి నుంచి గ్రౌండ్కి ఒక అటో ఇటో ఒక 30 కిలోమీటర్, కొంత కిలోమీటర్ కాకుండా దూరమే కదా. ఆ సప్పుడు చూసి ఇందిరాగాంధీ గారు వచ్చిర్రు అని మా అమ్మ నన్ను పట్టుకొని ఉరుకుతూనే ఉన్నది. ఇది ఆమె ఉరుకుతుందిగా, ఆమె ఎందుకు ఉరుకుతుందో మా అమ్మ ఎందుకు ఉరుకుతుందో నాకు తెలియదు. నా చేయి పట్టుకున్నది, జర్సేపు నేను పిల్లగాన్ని జర్సేపు పట్టుకొని చేయి పట్టుకొని ఉరుకుతున్నది, జర్సేపు సంకలు ఎత్తుకున్నది. అయినా మా అమ్మ ఏఎన్ఎం నర్సు, మా అమ్మ డ్యూటీ చేస్తుంది. మా అమ్మ ఇక మా అమ్మ అంటే ఇక మనకేం తెలియదు, ఆమె ఉరుకుతున్నది, ఆమె చేయి పట్టుకుంది కాబట్టి ఉరుకుతున్నా. జర్సేపు పిల్లగాని కదా దమ్ము పడుతుంది అని ఎత్తుకున్నది. అటు ఇటు ఆ గ్రౌండ్కి పోయే కాడికి మీరు రాహుల్ గాంధీ గారు వచ్చినట్టు సభ గ్రౌండ్ చూసారు కదా, ఆ గేట్ ఎంట్రీకి చాలా దూరం ఉంటుంది. ఆ గ్రౌండ్లోకి పోయేటికి ఆ రోజులలో ఏంటంటే సింగిల్ డైసే ఉంటుండే, ఓన్లీ సింగిల్ డైసేగా. ఆ సింగిల్ డైస్లో ఇందిరాగాంధీ గారు, ఆమె పక్కకు భాగారెడ్డి గారు, రామచంద్రారెడ్డి సాబ్, పి రామచంద్రారెడ్డి గారు. అంటే అప్పుడు భాగారెడ్డి గారు కూడా తెలియదు నాకు, పి రామచంద్ర సాబ్ తెలియదు. తర్వాత చరిత్ర నేను తెలుసుకున్నా కాబట్టి. ఆ రోజు ఏంటిది పోయినాము, వీళ్ళ దూరం కంచే ఆమెను చూడాలని అంతే. ఎవరు? మా అమ్మ పేరు డి జమాయమ్మ. మా అమ్మ ఇందిరాగాంధీ గారిని చూడాలని పిల్లగాడని చూడకుండా మా అమ్మూరికి నన్నూరికి పిచ్చి సంకలెత్తుకొని అటు గ్రౌండ్కి పోయి ఏం లేదు అడా దూరంగా అయితే ఆమెను చూసుడు అంతే. నేను అనుకుంటాను, నేనే కాదు బండి సంజయ్ అమ్మ కూడా ఆ రోజులలో అట్లా ఉరుకుంటుంది, నో డౌట్. నేను విమర్శిస్తలేదు, సారీ, నేను విమర్శిస్తలేదు బండి సంజయ్ గారు తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నేను మా అమ్మ అయినా మీ అమ్మ అయినా ఒకటే, బండి సంజయ్ గారు మీ అమ్మాయినా మా అమ్మాయినా ఒకటే. కానీ ఆనాడు ఆ రోజులలో అలాంటి అభిమానం మా అమ్మకైనా మీ అమ్మకైనా మా నాయనకైనా మీ నాయనకైనా ఉన్నది. ఇప్పుడు ఓకే, నువ్వు బీజేపీలో ఉన్నావు, నీ పాలసీలు వేరు, నువ్వు ఇందిరాగాంధీ గారు అంటున్నావు, నువ్వు అనకపోతే కూడా మోడీ గారు ఊరుకోరు. మీ అమ్మాయినా మా అమ్మాయినా ఒకటే, మా నాయన మీ నాయన మనకు ఒకటే, అందులో తేడా లేదు. కానీ ఆ రోజు ఆ రకంగా అభిమానాలు అట్లా ఉండే మన పెద్దవాళ్లకు అనే ఉదాహరణలో భాగమే నేను మా అమ్మ గురించి చెప్పుకుంటూ ఇప్పుడున్న అన్ని జనరేషన్స్, బీజేపీలో ఉన్న అన్ని జనరేషన్స్ ఎవరైతే ఇప్పుడున్న నాయకులం ఉన్నామో, మీరు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నాం, నేను ఇప్పుడు కాంగ్రెస్లో లేకుండా ఇంకో పార్టీలో ఇదే చరిత్ర. బహుశా నేను వేరే పార్టీలో ఉంటే చెప్పకపోవచ్చు, కానీ ఇది నిజం. కాబట్టి ఇది నాకు ఊహల్లో ఉన్నది, ఆ రోజు చూసింది, తర్వాత తెలుసుకున్నా కాబట్టి ఇవన్నీ మీకు చెప్పగలుగుతున్నా. మా అమ్మ దూరంగా సంతోషపడ్డది చూసింది, సింపుల్. ఆమె ఎంత
అప్పటికే ఆ గ్రౌండ్ అంతా కూడా ఇడ్ల బండ్లు, పబ్లిక్, వంటలు వండుకొని పడుకున్న ఆమె రాగానే లేచి కూస్తున్నారు అంతా, గొంగళ్ళు తెచ్చుకోవడము. ఇది నిజమే కదా. ఇలాంటి చరిత్ర ఉన్న నాయకురాలు దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకి ఉన్నది? ఇది బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ నాయకులన్నా దీని గురించి ఏం మాట్లాడతారు? ఏముందని మాట్లాడతారు? బండి సంజయ్ గారే కాదు, ఆ రోజులలో నేను అనుకుంటా ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, ఒక కుటుంబ సభ్యులు కూడా ఆ రోజు ఇందిరాగాంధీ గారికి అభిమానులు ఏముంటారన్న తప్పు కాదు. అది వేరు, రాజకీయాలు వేరు. అలాంటి యొక్క పుట్టుక, అలాంటి యొక్క చరిత్ర ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఒక ఇందిరాగాంధీ గారికి దక్కింది. వేరేళ్ళకు ఇక అవకాశం లేదు అనేది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఒక జగ్గారెడ్డిగా నా అనుభవాలను కూడా ఒక ప్రశ్నకు ఇన్నేక చెప్పడం జరిగింది. నువ్వు అడిగినావు, ఇంత అభిమానం పెట్టుకొని ఇటువంటి ఎందుకు తిరిగావు నువ్వు నన్ను అంటున్నావు. నేను అన్నది ఆమె చరిత్ర గురించి చెప్తున్నా. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఇది, ఎందుకంటే అంత పెద్ద ఇందిరాగాంధీ గారి చరిత్ర ముందు మనం చేసే ఏమంటారు ఇది ట్రావెలింగ్ల పంచాయతీ చెప్పొద్దు. ఏం శ్రీనివాస్, ఒక గొప్ప చరిత్ర చర్చ జరిగింది గాంధీ భవన్ మీడియా సమక్షంలో. ఇంత చరిత్ర గల్ల ఒక ఇందిరాగాంధీ సందర్భంలో నాలాంటి చెత్త రాజకీయాల గురించి మాట్లాడి, నా గురించి నేను కూడా రాజకీయ తప్పులు చేసి ఉంటానే అది వేరే సంగతి. అది కానీ ఈ టైంలో ఒక చరిత్ర గురించి ఇందిరాగాంధీ గారి యొక్క జీవిత చరిత్ర చర్చ జరుగుతున్న గాంధీ భవన్ మీడియాలో నువ్వెట్లా బతికినావు నన్ను మీరు అడగడము ఈ టైంకి అది సూట్ కాదు. అది ఓకే, ధన్యవాదాలు ఆల్రెడీ. ఓకే.